ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఏముంది, ఇక్కడే డిగ్రీ ఏదో చేస్తాను. ఇక్కడైతే మంచి జాబ్స్ రావు నాన్న. రామ దగ్గరికి వెళ్ళి చదువుకో. అయినా మంచి ర్యాంక్ రాలేదు కానీ బీటెక్కి సరిపోయే ర్యాంక్ వచ్చింది కదా. అవునరా, నా మాట విను, నాతో వచ్చి. లేదు, చదువు కోసం అంత దూరం వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. అదేంటి నాన్న అలా అంటున్నావు? ఇప్పుడు చదువుకుంటే కదా తర్వాత నీ లైఫ్ బాగుంటుంది. అబ్బా, నాకు ఇష్టం లేదు అంటున్నాను కదా. పదే పదే చదవమంటూ. అసలు నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. మీ వల్ల ఇంటర్ వరకు చదువుకొని వచ్చాను, ఇంకా ముందుకంటే నా వల్ల కాదు. అది కాదు నాన్న, నా మాట విను. నువ్వు బాగా చదువుకుంటే కదా మాకే గొప్ప. అయినా మమ్మల్ని ఏదో చూసుకుంటావని కాదు. ఇప్పటి వరకు మీ ఇష్టాలు జరిగాయి, ఇకపై నాకు నచ్చినట్టు నేను ఉంటే నాకు నచ్చింది చేస్తా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, ఎవరి ఇష్టాలు వాళ్ళు అనుకుంటే ఎందుకు ఫ్యామిలీని బాండింగ్. ఏ రామ, నువ్వు మధ్యలో రాకు. అమ్మ నేను మాట్లాడుతాం కదా. అయినా నువ్వు కూడా ఎక్కడ ఉండి చదువుకోవచ్చు కదా. ఒక 4 సంవత్సరాలు అమ్మని అంజలిని పోలీసు వెళ్ళడం నీకు ఈజీ, నాకు ఈజీ కాదు. నీకు చెప్పానా నేను? వాళ్ళని చూసి ఉండడం నీకెంత కష్టమో నాకు అంతకన్నా ఎక్కువేరా. నువ్వు ఈ 4 సంవత్సరాల కోసం ఆలోచిస్తున్నావు, నేను తర్వాత కోసం ఆలోచిస్తున్నారా? ఓ, నీకు నిజంగా వెళ్ళాలనిపిస్తే వెళ్ళు. నీకు వచ్చి చెప్పలే కదా నా గురించి నీకెందుకు. అదేంట్రా, నీ గురించి ఎందుకు అంటావు? నీ రెస్పాన్సిబిలిటీ మాదే కదా. అయినా పొద్దున్న నుంచి బయట తిరిగి నీకేం తెలుసు రెస్పాన్సిబిలిటీ కోసం. ఏమన్నా? ఓహో సరే, ఈ రోజు నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన లేదు. నీకు నచ్చిన నువ్వు చేయి, నాకు నచ్చిన నేను చేస్తాను.